అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. మేము యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కు కొత్త మాడ్యూల్‌ని ప్రవేశపెడుతున్నాం. దీన్ని ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 లోపల ఈ మాడ్యూల్‌ని అందించడం జరుగుతుంది. దీని పేరు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా దీన్ని మొదలుపెట్టడం చాలా సంతోషం. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళే ముందు దయచేసి ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే, first country in South Asia to join UN Water Convention is Bangladesh. Recently, Bangladesh became the first country of South Asia to join the United Nations Water Convention, which is officially known as Convention on Protection and Use of Transboundary Water Courses and International Lakes. సో ఈ యుఎన్ వాటర్ కన్వెన్షన్ సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కొత్తగా వచ్చిన వాటర్ కన్వెన్షన్ కాదు. ఇది 1992లో హెల్సింకీలో, అంటే ఫిన్లాండ్ దేశంలో హెల్సింకీలో అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత 1996 నుంచి ఇది ఫోర్స్ లోకి వచ్చింది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కన్వెన్షన్ సంబంధించి లీగలీ బైండింగ్ ట్రీటీ ఉంటుంది. సో ఎవరైతే మెంబర్స్ ఉంటారో, జాయిన్ అవుతారో, వాళ్ళపైన ఈ కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్ ట్రీటీ లీగలీ బైండింగ్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ షేర్డ్ వాటర్ అండ్ షేర్డ్ వాటర్ రిసోర్సెస్. అంటే వాటర్ రిసోర్సెస్, అవి లేక్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, వెల్స్ కావచ్చు, ఏదైనా సరే ఇట్లాంటి నీరు ఉన్న ప్రదేశాలు, నీరు ఉన్న సోర్సెస్ అన్ని కూడా సస్టైనబుల్ మేనేజ్మెంట్. వాటిని ఎలా మనము సస్టైనబుల్ మేనేజ్మెంట్ అంటే భావితరాలకు మిగిలేలాగా మనమే మొత్తం ఎంత ఎగ్జాస్ట్ చేయకుండా వాటిని ఉపయోగించుకుంటూనే వాటిని కాపాడటము, వాటిని ఉపయోగించుకుంటూనే వాటిని భావితరాలకు అందించడం ఎలా అనేది వాళ్ళు ఒక గైడ్ లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. సో ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నీటికి సంబంధించిన గొడవలు, కాన్ఫ్లిక్ట్స్, వాటిని అవాయిడ్ చేయడము, పీస్ ని ప్రమోట్ చేయడము ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో బంగ్లాదేశ్ ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ అని గుర్తుపెట్టుకోండి ఈ యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో జాయిన్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ క్లైమేట్ అప్డేట్ ఫర్ COP30. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ recently released its state of global climate update 2025, released ahead of COP30 climate summit scheduled to be in Belém, Brazil. సో COP30 సమ్మిట్ బెలెమ్, బ్రెజిల్లో జరుగుతుందని మనందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్ గా WMO, వరల్డ్ మెటీరియలాజికల్ అసోసియేషన్ వాళ్ళు గ్లోబల్ క్లైమేట్ అప్డేట్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2025 is expected to rank as the second or the third warmest year on record, following 2024, which remains the hottest year ever recorded. సో 2024 అనేది హాటెస్ట్ ఇయర్ ఎవర్ రికార్డెడ్ అని చెప్తున్నారు. 2015 to 2025 is set to be the world's 2015 to 2025 is set to be the warmest decade since records began. సో లాస్ట్ డెకేడ్ ఏదైతే ఉందో 15 to 25, అది వార్మెస్ట్ డెకేడ్ అని చెప్తున్నారు. ద గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ దట్ రీచ్డ్ హై ఇన్ 2024 కంటిన్యూ టు రైజ్ ఇన్ 2025. సో గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ కూడా పెరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మనకు అందరికీ తెలుసు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, ఇలాంటివన్నీ కూడా, వాటర్ వేపర్ కూడా అన్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ కిందకే వస్తాయి. సో మనం ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే WMO హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ విషయానికి వస్తే, November 9, National Legal Services Day 2025. The day commemorates the enactment of Legal Services Authorities Act 1987, which led to the establishment of organizations providing free legal aid to poor and the needy. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజే లీగల్ సర్వీసెస్ డే ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆర్టికల్ 39A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది ఉంటుంది. ఇంట్రడ్యూస్డ్ బై ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఈ 39A ని యాడ్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ICA వరల్డ్ కాంపిటేటివ్ మానిటర్ 2025. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ has recently congratulated Amul and IFFCO for occupying the first two ranks among the 10 cooperatives in the world. So Amul and IFFCO
ఈ రెండు కోఆపరేటివ్ సొసైటీ, ఇప్పుడు అమూల్ అనేది అలాగే ఐఎఫ్ఎఫ్సిఓ అనేది రెండు కూడా కంపెనీస్ కాదు, ఈ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వీళ్ళు రన్ చేస్తారు. ఏదైతే అమూల్ అనే బ్రాండ్ ఉందో, ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది కోఆపరేటివ్ సొసైటీ. అలాగే ఐఎఫ్ఎఫ్సిఓ కూడా, ఈ రెండు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ వచ్చాయి 10 కోఆపరేటివ్స్ ఇన్ ద వరల్డ్ లో అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఇట్ ఇస్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్టడీ ఆన్ కోఆపరేటివ్స్ అండ్ మ్యూచువల్ ఎంటర్ప్రైజెస్. ద రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఐసిఏ అండ్ యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్. ఇది వాళ్ళు అడగచ్చు. వాళ్ళు ఏమడగచ్చు అంటే, కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్టడీ ఆన్ కోఆపరేటివ్స్ అండ్ మ్యూచువల్ ఎంటర్ప్రైజెస్ రిపోర్ట్ ఇస్ రిలీజ్డ్ బై అని అడగచ్చు. అప్పుడు మనం రెడీగా ఉండాలి ఆన్సర్ తో. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అండ్ యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్, ఇది వీళ్ళు రిలీజ్ చేస్తారు ఆ రిపోర్ట్ ని. రిపోర్ట్ అలైన్స్ విత్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సన్ క్యాచర్. Again, Google has announced the project Suncatcher, an ambitious research initiative to develop AI-powered data center in space. సో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డేటా సెంటర్ కు కావాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు, ఒకటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, అలాగే రెండోది వచ్చేసి అన్ఇంటరప్టెడ్ కూలింగ్ మెకానిజం. సో దానికోసం మనం ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి పవర్ స్టేషన్స్ ని, డేటా సెంటర్స్ కి అటాచ్డ్ గా డెడికేటెడ్ పవర్ సెంటర్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా మనకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ వాడుతున్నాం. 1 గిగావాట్ అంటే ఒక రోజులో ఢిల్లీ వాడే పవర్ 8 గిగావాట్స్. దాంట్లో చూసుకుంటే 1/8 ఆఫ్ ద డైలీ యూజ్. ఒక ఢిల్లీ నగరం ఏదైతే ఉందో, ఆ నగరము ఒక రోజులో ఎంత కరెంట్ అయితే వాడుతుందో దాంట్లో 1/8 ఒక్క గూగుల్ డేటా సెంటర్ వాడుతుంది. 1 గిగావాట్ పర్ డే వాడుతుంది కాబట్టి, సో అంత పవర్ ప్రొడ్యూస్ చేయడానికి డెడికేటెడ్ పవర్ స్టేషన్ సెటప్ చేయాల్సి వస్తుంది. అలాగే కూలింగ్ మెకానిజం కంటిన్యూస్ గా ఎయిర్ కండిషనింగ్ లో ఉండాల్సి వస్తుంది. ఈ డేటా సెంటర్స్ లేకపోతే ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంది. సో వీటి రెండింటిని కౌంటర్ చేస్తూ స్పేస్ లో మనం ఎందుకు డేటా సెంటర్ పెట్టకూడదు, ఎందుకంటే స్పేస్ ఈజ్ కోల్డ్. అన్లెస్ అంటే అక్కడ సన్ కానీ ఏదైనా హీట్ సోర్స్ ఉంటే తప్ప ఎంటైర్ స్పేస్ అంతా కూడా చాలా కోల్డ్ గా ఉంటుంది, మైనస్ టెంపరేచర్స్ లో ఉంటుంది. సో కూలింగ్ అనేది న్యాచురల్ గా అక్కడ ఉంటుంది. రెండోది, సన్ రేస్ ఎలాగైతే మనం హార్వెస్ట్ చేస్తామో ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా మనం సన్ రేస్ ని హార్వెస్ట్ చేయడం ద్వారా మనము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైని డేటా సెంటర్ కి అందించవచ్చు. సో డేటా సెంటర్స్ ని స్పేస్ లో ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదనే థాట్ గూగుల్ కూడా వచ్చింది. సో ఇది ఒక మంచి స్టెప్ అని మనం గుర్తించాలి. ఇట్ ఈస్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఎక్స్ప్లోరింగ్ హౌ కాన్స్టలేషన్స్ ఆఫ్ సోలార్ పవర్ శాటిలైట్స్ కుడ్ హోస్ట్ డేటా సెంటర్స్ ఇన్ స్పేస్, ఎయిమ్ టు డిప్లాయ్ high performance AI accelerators in space and build a space based infrastructure. The move blends science fiction with cutting edge innovation. చూద్దాం వీళ్ళు ఎంతవరకు ఆ ఫ్యాంటసీని, ఆ ఫిక్షన్ ని మన రియాలిటీలోకి మారుస్తారో చూద్దాం. సో ఇది ఈ రోజు డైలీ న్యూస్ అనాలిసిస్ లోని ఫస్ట్ ఎపిసోడ్. రేపు మరొక ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి.